నికోదేమో అంటాడు. నికోదేమో యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని నా పరలోక రాజ్యములు ప్రవేశింపడు అన్నప్పుడు, తల్లి గర్భంలో మరలా నేను ఎలా జన్మింపగలనయ్యా? ఒకడు నీతి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే గాని వాడి పరలోక రాజ్యము ప్రవేశించడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రతి మాట జ్ఞాపకం ఉంచుకోవాలండి. ఎందుకంటే ఏదో పెట్టేసాం వెళ్ళిపోయాం అన్నట్టు ఉండకూడదు. ఎందుకని దేవుడు అంత ప్రయాసపడి, ఎందుకని మీ ఆత్మకు రక్షణ ఏంటి? బాహ్యంగా అయితే మనకి ఏదో రక్షణ కావాలని కోరుకుంటున్నాం. మన ఆత్మకు రక్షణ ఏంటి? ఆయనే కదా. కోడిని తన పిల్లలను రెక్కల చోట కప్పున్నట్లుగా ఆయన మనం కప్పుచున్నాడు కదా. ఏది ఎక్కడ మన ఆత్మ ఎక్కడో తప్పు జరుగుతుంది. అందువలనే ప్రభు వారంతా బాధిస్తూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల్లో దూషింపబడుతున్నది. మన నేత్రాశ చివప్పుడమ్మమ్మ, మన ఆలోచన ఎలా ఉండాలి? శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు. ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన దేని మీద మనసు ఉంచాలమ్మా? దేని మీద మనసు ఉంచాలి? హల్లెలూయా. నిద్ర వస్తున్నాయా? యేసు రక్తం జయం. హల్లెలూయా. ఆత్మ తీవ్రత కలిగి ఉండాలి. హల్లెలూయా అంటాడు యేసు ప్రభు వారు. ఏమంటున్నారంటే, తోడేల మధ్యకు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. హల్లెలూయా. శిష్యులు ఆనాడు శిష్యులను పంపించాను, తండ్రి అయిన దేవుడు నన్ను పంపించారు. ఇప్పుడు నేను మిమ్మల్ని తోడేల మధ్యలోకి పంపిస్తున్నాను, ఇశ్రాయేలు యొద్దకు పంపిస్తున్నాను, నా గొర్రెల యొద్దకు పంపిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు విన్నాను వినకపోయినాను, వచ్చినాను రాకపోయినాను, నువ్వు బోధిస్తూ వెళ్ళిపో, నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపో. ఒక్క రోజు నాడు దేవుడు ఏమడుగుతాడు? ఇదిగో పలానా రోజు నాడు ఒక వ్యక్తిని పంపించి నీ సువార్త ప్రకటించాను, నా యొక్క మాటలు నీకు బయలుపరిచాను, ఎందుకని కఠినపరుచుకుంటున్నారు? హోలీ రబా షకటరా రబా. ఏది వినాలి వాక్యం? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. హోలీ రబా. 7వ వచనం అండి. ఎంతనే? 7. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని బట్టండి? దేవుడు మహైశ్వర్యమును బట్టి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఐశ్వర్యం కలిగిన వ్యక్తి, లేదంటే మామూలుగా ఏమి లేని వ్యక్తి. ఆయన ఐశ్వర్యము కలిగిన వ్యక్తి. మనల్ని దరిద్రత నుండి విడిపించుటకే, ధనికులుగా చేయడానికే ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడు. ఆయన మనం ఎవరి చేత అండి? మరొకసారి చదువుతారు ఆ మాట. ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వలన? ఈ యొక్క మాట చూడండి, రక్తము వలన మనకు విమోచన. ఎవరి వలన విమోచన? ఆయన రక్తము వలనే అండి. ఆ రక్తము ప్రతి పాపిని శుద్ధీకరిస్తుంది. ఆయన రక్తమే మనకి కంచి వేస్తుంది. ఆయన రక్తములో కడగబడిన వ్యక్తి.
ఆ రక్తంలో కడగబడిన వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆయనలా మార్చబడతాడు. హల్లెలూయా. మీరు చిన్న పిల్లల వలె మార్చబడాలి. హల్లెలూయా. చంటి పిల్లలు నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచొద్దు అన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న పిల్లలు మా యేసు ప్రభువారు అంత తగ్గించుకున్నారు కదా. యేసు ప్రభువారు మన కొరకు ఆయన సహితం ఎంతో భరించారు కదా. ఒక్కసారి ఆ సిలువ వైపు చూస్తున్నావు? నువ్వు సిలువ వైపు చూడగలుగుతున్నావా? యేసయ్య తనకు తానే వృత్తినిగా చేసుకున్నాడు కదా. మనం ఎందుకని ఇది రావట్లేదు మనలో? ఎవరన్నా మాటలు అంటే పదం ఇంకేంటి? లోకము మిమ్మల్ని ద్వేషిస్తుందని చెప్పాడు కదా ఆయన. లోకము మిమ్మల్ని వ్యతిరేకిస్తుందని చెప్పాడు కదా ఆయన. ఇంకెందుకని ఆ వాక్యం మనలో నిలిచగలుగుతుందా? ఆ వాక్యము మనలో జీవింపగలుగుతున్నదా? హల్లెలూయా. హల్లెలూయా. వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసింపజేస్తున్నప్పుడు ఆ వాక్యమే చెప్తుంది కదా. నువ్వు ఏ భాగంలో వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళాలో ఆ పరిశుద్ధాత్మదేవుడు బయలుపరచడా? ఆ పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధించడా? సమస్తము సమకూర్చి మేలుకరగా జరిగించడా? హల్లెలూయా. హల్లెలూయా. మరొక మాట అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 19వ వచనం. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకను కొంతకాలం ఉండమని అతనిని వేడుకొనగా అతడు ఒప్పక, దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకుని వాడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరును. తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంగపు వారిని కుశలం అడిగి అంతియొకకు వచ్చెను. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమునందు పృంగియేనందు సంచరించు శిష్యులందరినీ స్థిరపరిచెను. హల్లెలూయా. ఈ వాక్యమందరిలో ఒక మాట ఉందండి. ఎక్కడ స్థిరపరిచాడు ఆయన? ఎక్కడ స్థిరపరిచాడు శిష్యుల్ని? హల్లెలూయా. ఒకసారి చదవనేది. హల్లెలూయా. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమునందును పృగ్రియందును సంచరించుచు శిష్యులందరినీ అంటే తిరుగుతూ. హల్లెలూయా. హల్లెలూయా. తిరుగుతూ పని పాట లేకుండా తిరుగుతున్నాడు రా అంటారు. హల్లెలూయా. లోకంలో ఉన్న మనకైతే సాధ్యం. క్రీస్తులో ఉన్న మనకి ఏం కావాలి? సంజోడు తగిలించుకుని యేసు నామములో ఆ సువార్త పంచుకుంటూ తిరగాలి. శిష్యులందరినీ స్థిరపరిచాను. ఎవరు స్థిరపరిచారు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా మా వాక్యం? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరు స్థిరపరిచారు? ఈ లోకంలో ఉన్న మనుషులు స్థిరపరిచారా? యేసుక్రీస్తు ప్రభువారు స్థిరపరిచారా? హల్లెలూయా. హల్లెలూయా. మన దేని కొరకు చూడాలి? ఆయన ఒక మాట చదవాల్సలేదు కానీ ఆయన ఒక మాట చెప్తారండి. మత్తయి సువార్తలో ఉంటుంది మాట. ఆయన ఆరోహణమై వెలుచు తండ్రి ఇచ్చిన వాగ్దానము కొరకు కనిపెట్టుచు జెరూషలేములో నుండి వెళ్ళక ఏం చేయమన్నారు ఆయన? హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యెరూషలేము నుంచి వెళ్ళక కనిపెట్టుకోండి, తండ్రి ఇచ్చిన వాగ్దానము కొరకు కనిపెట్టుచు ఏకాత్మతో ఏక మనసుతో ప్రార్థన చేయమని చెప్పాడు ఆయన. ఎలా చేయమన్నారండి ప్రార్థన? ఏకాత్మతోను ఏక మనసుతోను ప్రార్థన చేయమన్నారు. ఇప్పుడు మనసు ఇక్కడ ఉండదు. ఓకే, శరీరం వేరే చోట ఉంటాయి. మనిషిని మాత్రమే కనబడతాను, ఆత్మ కనబడదు. అయితే మనలో నుండి ఆత్మ బయటకు వెళ్ళిపోతే ఈ దేహానికి ఏమైనా విలువ ఉంటుందా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేహానికి వెలుపట ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. దేహాన్ని దేవుడి స్తోత్రం. దేహాన్ని మనుషులు చూస్తారు కానీ దేహము లోపట ఉన్నది మనుషులు ఎరగడు. మీ హృదయంలోనూ అంతరంగంలోనూ ఎరిగిన దేవుడు మాత్రమే చూడగలడమ్మా.
నీ యొక్క హృదయాన్ని నువ్వు ఏ ఆసక్తితో వచ్చావు ఈ స్థలానికి, ఏ ఆశతో వచ్చావు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న మాట, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా యెహోవా మీకు దొరుకు కాలమునందు నీ దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన వెతుకుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా ఎక్కడ ఉన్నాడు? ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన వెతకగలుగుతున్నామండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 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 ఉజ్జీవం ఒకసారి తప్పని కూడా యేసయ్యకి. హల్లెలూయా, హల్లెలూయా. 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 యేసయ్య సమీపంగా ఉన్నాడు. ఆయన దాన్ని మనం ఏం చేయాలి? వెతకాలి ఆయన్ని. ఇప్పుడు బంగారం అర్థం పడిపోయింది అనుకో, ఎక్కడ ఉందని దండెత్తికి ఎత్తడం లేదండి, అవునే కదా? మరి యేసయ్యని ఎందుకు వెతకలేకపోతున్నాం మనం? వెండి బంగారముల కంటే నువ్వు నాకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఎంతో మేలు కదండి. హల్లెలూయా. వెండి పోతే మనకు సార్ సంపాదించుకోవచ్చు, బంగారం పోతే సంపాదించుకోవచ్చు, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు. యేసయ్యని పోగొట్టుకుంటే మరలా సంపాదించుకోగలుగుతామా? యేసయ్యని సంపాదించగలమా? ప్రభా సరే రేపు పొద్దున రా ప్రభా, కరెక్ట్. నీ దగ్గర ఉన్న బంధువులైతే రేపు పొద్దున రండి, మేము ఊరు వెళ్తున్నాం అని చెప్తాం. యేసయ్యని వాళ్ళకి అంతా కుదరదు. ఆ యెహోవా దొరుకు కాలంలోనే ఏం చేయాలి? వెతకాలి. హల్లెలూయా. ఆ వెతకాలి. ఎప్పుడు వెతుకుతావు? ఉదయకాలనే వెతకాలి, సాయంకాలం పండుగ వెళ్తారు కాబట్టి సాయంకాలం వెతకాలి. ప్రభా మరి నువ్వు నాకు ఎక్కడ కనపడతలేదు ప్రభా అంటే కుదరదు. వాక్యం అనేది ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఇది అందరికీ తెలిసిన వాక్యమే అనుకుంటాం కదా. ఒకసారి బయట చదివినాను, మళ్ళీ దాకా చదవండి. ఎందుకు చెప్పమంటారా? మొత్తం తెలిసియే నాకు అని చెప్పి వానాకాలంలో